హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 4వ తరగతి తెలుగు 3వ పాఠం దేశమును ప్రేమించమన్న చూద్దాం. ఫస్ట్ కవి పరిచయం. కవి గురజాడ వెంకట అప్పారావు. కాలం 21/9/1862, 30/11/1915. ఈయన రచనలు గేయాలు చూద్దాం. పూర్ణమ్మ, కన్యక, దేశభక్తి, లవణ రాజకళ, తోకచుక్కలు. కథానికలు మీ పేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము విమతము, పుష్పలావికలు. నవలలు కొండుబట్టీయం, బిల్హనీయం. ఇది అసంపూర్ణ నవల. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు గురజాడ. యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, భాషావేత్తగా చిరస్మరణీయులు. ఈయన రాసిన కన్యాశుల్కం నాటకం ఆధునిక సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. ప్రక్రియ దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉండే ప్రక్రియ. దేశభక్తి, మాతృభక్తి, విప్లవ, సాంఘిక వివిధ రకాలుగా గేయ సాహిత్యం విస్తరించి ఉంది. ఇతివృత్తం. మనం ఎవరు అన్న ప్రశ్నకు అసలైన సమాధానం మనం పుట్టిన ప్రదేశం. ఆ ప్రదేశంపై ప్రేమను, భక్తిని చాటుకోవడమే దేశభక్తి. ఇలాంటి దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం దేశమును ప్రేమించుమన్నా. ఈ గేయంలోని అంశాలు చూద్దాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే పంక్తులతో ఈ గేయం మొదలవుతుంది. దేశాన్ని ప్రేమించి మంచిని పెంచాలని, ఒట్టి మాటలు చెప్పకుండా, కాలం వృధా కాకుండా ఉపయోగపడే పనులు చేయాలని గేయం ద్వారా చెప్పబడింది. దేశం ఎప్పుడు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి. అప్పుడు అందరికీ పౌష్టిక ఆహారం లభిస్తుంది. దేశాభిమానం ఉందని గొప్పలు చెప్పకుండా చేతల్లో జనులకు ఏదైనా మేలు చేయాలని, సొంత పనులు మానుకొని పొరుగువారికి తోడ్పడాలని తెలియజేస్తుంది. దేశమంటే కేవలం రాళ్ళు రప్పలు కాదని, మనుషులని అందరూ కలిసికట్టుగా నడవాలి అని గేయం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దేశమును ప్రేమించమన్నాలో భాషాంశాలు, వ్యాకరణాంశాలు చూద్దాం. అర్థాలు: ఒట్టి, ఏమీ లేని, దేశాభిమానం, దేశం మీద ప్రేమ, తోడ్పడు, సహాయపడు, కద్దు, కలది, ఉన్నది. చెట్టా పట్టాల్, ఒకరి చేతిని మరొకరు పట్టుకొనడం. ప్రశ్నార్థక వాక్యాలు: ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏ, ఎటువైపు లాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణలు చూద్దాం. 1. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్సు ఎక్కాలి? 2. భీమిలి వెళ్ళే దారిలో రామకృష్ణ బీచ్ వస్తుందా? 3. లైట్ హౌస్కు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది? 4. విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులుంటాయా? ఈ మాసపు పాట తెలుగు తల్లి. కవి పరిచయం. కవి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. కాలం 7/5/1921, 13/9/1989. రచనలు సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. విశేషం: కవి విమర్శకుడు. వీరు సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. ఈ మాసపు పాటలోని అంశాలు చూద్దాం. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి అంటూ తెలుగు తల్లి గేయం మొదలవుతుంది. తెలుగు తల్లి చారిత్రక రాజుల కాలంలో ఏమేమి నేర్పిందో పాట ద్వారా తెలియజేశారు. శాతవాహనుల కాలం శాంతి పాఠం, పూర్వ వేంగి యుగం పుణ్యకవితలు, కాకతీయుల కాలం ఖడ్గ పాండిత్యం, రెడ్డి రాయల కాలం లలిత కళలు, గాంధీదేవుని యుగం సదయ హృదయములు. ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కో విధంగా పరిడవిల్లిన నీవు సర్వమానవ సమతని సాధింపజేసి భరతమాతకి యశస్సు నింపే విధంగా కదలిరా అని గేయం ద్వారా కోరుకున్నారు. ఈ మాసపు కథ కందిరీగ కిటుకు. కవి పరిచయం. కవి రావూరి భరద్వాజ. కాలం 5/7/1927, 18/10/2013. జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం.
పురస్కారం పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన తొలి కథ విమల. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇతర రచనలు అపరిచితులు, కథాసాగరం వంటి కథా సంపుటాలు, ఉడితమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు పొందారు. ఈ కంద్రీక కిటుకు పాఠ్యభాగం యొక్క సారాంశం. ఒక అడవిలో తెలివైన మంచిదైన సింహం రాజుగా ఉండేది. ప్రతి ఒక్కరూ తనని చూసి భయపడకుండా తన దగ్గరకు రావాలని, వారి బాధలు చెప్పుకోవాలని అనే అభిప్రాయం కలిగి ఉండేది. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా ఉండడం గిట్టని ఏనుగు ఒకటి సింహం మంచితనాన్ని ఉపయోగించుకొని దగ్గరయింది. ఇదే తడవుగా సింహానికి మిగతా జంతువుల మీద లేనిపోని చాడీలు చెప్పి అందరినీ బెదిరించడం, భయపెట్టడం చేసేది. ఏనుగు చర్యలను భరించలేకపోతున్న అడవి జంతువులు అడవిని విడిచి వెళదామనుకున్నాయి. ఒక కందిరీగా ఏనుగు పనేదో నేను చూస్తానని చెప్పి ఏనుగు చెవులో దూరింది. కందిరీగను వదిలించుకోవడానికి చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయేలా బాధపడింది. చివరకు కందిరీగతో రాజీకొచ్చి అడవిని విడిచి వెళ్ళిపోయింది. కందిరీగ కిటుకు బాగా పనిచేసినందుకు అక్కడ జంతువులన్నీ హర్షించి కందిరీగను ప్రశంసించాయి. ఇది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇప్పుడు భాషాంశాలు, వ్యాకరణాంశాలు చూద్దాం. అంటే ఇవి టెక్స్ట్ బుక్ గ్రామర్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉండే వర్డ్స్ని తీసుకొని చేసిన వ్యాకరణాంశాలు. సందులు. దేశం అంటే దేశము ప్లస్ అంటే ఉత్వసంధి. అన్నదమ్ములు అన్న ప్లస్ తమ్ముడు గసట దవాదేశ సంధి. మతములన్నీ మతములు ప్లస్ అన్ని ఉత్వసంధి. ఆత్మాభిమానం ఆత్మ ప్లస్ అభిమానం సవర్ణ దీర్ఘ సంధి. చేతికందిన చేతికి ప్లస్ అందిన ఇత్వసంధి. సమాసాలు. పాడి పంటలు పాడి మరియు పంట ద్వంద్వ సమాసం. అన్నదమ్ములు అన్న మరియు తమ్ముడు ద్వంద్వ సమాసం. దేశాభిమానం దేశమునందు అభిమానం సప్తమీ తత్పురుష సమాసం. దేశభక్తి దేశమునందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం. తెలుగు తల్లి తెలుగు అన్నిటి తల్లి రూపక సమాసం. తేనె పలుకులు తేనె వంటి పలుకులు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. పెద్ద అడవి పెద్దదైన అడవి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.